వీడు వెంకట్ గారు నాకంటే తెల్లగా ఉన్నా అని చెప్పి నాతో గంట సేపటికి గొడవ పడుతున్నావు. ఏమైంది అనుకుంటురా? చూడు భయ, ఏదో మేము గోవా పోదామని రెడీ అయిదాం అనుకుంటే ఏదో ఒక లోపలికి పోయి గంట సేపు అయింది, వాడు బయటికి రావట్లేదు. ఇంత డోర్ కొట్టిన ఫోన్ పగిలిపోయిందంటే బయటకు వచ్చిండు. వాడు స్నానం చేస్తున్నాం అనుకున్నాం కానీ వాడు ఏదో చేస్తుండు లోపల కూర్చొని, ఏం అర్థమవుతలే. మొత్తానికైతే గోవాకైతే స్టార్ట్ అయిపోయినాం, పోతున్నాం కార్లో. ఓవరాల్ అయితే ఎక్కేసినాం. ఖాళీ రఫ్తార్లో కొడుతుర్రు అంటున్నా, అది ఎండ కూడా బురాన్ అంటుంది. వేసుకు చక్కగా కొట్టాం భయ్య. కర్ణాటకలో సై వ్యూ అనిపించింది భయ్య. అలానే కొంచెం పాడుతూ టైంపాస్కి నైట్లా చిల్ అయ్యకుండా వెళ్తుంటే మా వాడు సైక్ అయిపోతాడు చూడు, కుప్ప కామెడీ చేస్తాడు. దాని తర్వాత ఇంకా ఒక దగ్గర స్టే చేస్తాం భయ్య తిన్నీకని. ఆగి కూల్ డ్రింక్స్ తీసుకుంటాం భయ్య. వాడు ఫాస్ట్ ఫుడ్ చేస్తాడు, వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, బోరాన్ చేస్తాడు. మొత్తానికి అయితే కర్ణాటక కూడా దాటేసినాం, గోవాలో ఎంటర్ అయిపోయినాం. ఖాళీ. ఫుల్ బ్లాగ్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి ఫుల్ బ్లాగ్ పెడతా. ఇంకా అంతే మన రైట్.